సత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలో ఇటీవల కల్తీ కల్లు సేవించి కొంతమందికి అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న వార్తలను ఖండించిన జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గోవింద్ నాయక్ ఈ సందర్భంగా హిందూపురం రూరల్ పరిగి మండలంలో గల కొన్ని గ్రామాలలో కల్తీ కల్లు సేవించేవారు అనారోగ్యానికి గురై ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో సిఐ లక్ష్మీ దుర్గయ్యతో కలిసి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గోవింద్ నాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. నిబంధన మేరకు TCST/FT గల వారు మాత్రమే కల్లు విక్రయించాల్సి ఉందని, అది కూడా ఎలాంటి మత్తు పదార్థాలు వాడకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛమైన కల్లు విక్రయించాల్సి ఉందన్నారు. అప్పుడప్పుడు ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ టీం సంబంధిత ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణాలు తనిఖీలు నిర్వహించి కల్లు శాంపిల్ తీసి ల్యాబ్ కు పంపడం జరుగుతుందని సూపరింటెండెంట్ తెలిపారు. అయితే కొంతమంది కల్లు సేవించి అనారోగ్యానికి గురైనట్లు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా కొంతమంది బ్రాందీ, విస్కీ, కల్లు సేవిస్తూ మధ్యలో మానుకుంటే కాస్త అనారోగ్యానికి గురవడం, మతిస్థిమితం కోల్పోయినట్లు వ్యవహరిస్తారని హిందూపురంలో మహిళా డాక్టర్ పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో కల్లు దుకాణాలు పట్ల ప్రత్యేక నిఘా వేస్తామని, కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ హెచ్చరించారు. చిన్న సంఘటనని పేపర్లో కొంచెం కల్తీ సారాయి అనేటువంటి వార్తని బాధపడుతున్నాం. అది కల్తీ ఇక్కడ ఏం లేదు. కల్తీ మద్యం కానీ, కల్తీ సారాయి కానీ, కల్తీ కళ్ళు కానీ ఇక్కడ కూడా లేదు. ఒక వారం కిందటనే గౌరవ ఎమ్మెల్యే గారు మా సీఏని పిలిపించి మాకు కూడా వాళ్ళ పిఏ ద్వారా మెసేజ్ పంపడం జరిగింది. ఇక్కడ కూడా కల్తీ మద్యం కానీ, కల్తీ కళ్ళు కానీ లేకుండా కంట్రోల్ చేసుకోవాలని చెప్పి గట్టిగా మమ్మల్ని చెప్పడం జరిగింది. అలాగే దాంట్లో భాగంగా ఎక్కడ కూడా మన కల్తీ కళ్ళు కానీ, కల్తీ మద్యం లేదు. ఇట్లా అనవసరంగా వార్త రాసి దీన్ని మేము ఖండిస్తున్నాం. తర్వాత ఈ కొంతమంది డాక్టర్ గారు మనం చెప్పినటువంటి హిందూపురం డాక్టర్ గారు గౌరవనీయులు శ్రీమతి జీవన డాక్టర్ హిందూపురం జనరల్ హాస్పిటల్ వారు చెప్పినట్ల మద్యం అంటే మత్తు పదార్థాలు కళ్ళు కానీ, బ్రాందీ కానీ, ఇటువంటి ఏ లిక్కర్ తాగి వాళ్ళు మానుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు తగ్గింది. వాళ్ళు దానికి మానసికంగా కొంచెం ప్రాబ్లం వచ్చి చాలామంది ఒక వారం 10 రోజుల నుంచి కూడా హాస్పిటల్ తిరుగుతున్నారు. దాంట్లో భాగంగా నిన్న మంది వచ్చినప్పుడు ఎక్కువ మంది రావడంతో దాన్ని ఈ విధంగా కల్తీ కళ్ళు అని చెప్తున్నారు. కళ్ళు కూడా అసలు లేదు అక్కడ. కావున అటువంటిది ఖండిస్తున్నాను. మా దగ్గర మేము మా టీములో DTF టీము, ఎన్ఫోర్స్మెంట్ టీము, అలాగే రెగ్యులర్గా SHO గారు వాళ్ళ సిబ్బందితో ఈ కళ్ళుని లేకుండా, కల్తీ కళ్ళు లేకుండా ఉండడానికి శాంపుల్ తీస్తూ అప్పుడు సైన్స్ మంచిగా పంపిస్తుంటాము. కావున అటువంటివి ఏమి లేవు. తర్వాత మేము దయించి ఇట్లా లేని దాన్ని ఉన్నట్లుగా రాయడం బాధాకరం. సో అటువంటిది మానుకోవాల్సిందిగా చెప్తున్నాం. అటువంటి వాళ్ళు ఏమన్నా ఇలా వేస్తే వాళ్ళని మేము లీగల్గా పోయి వాళ్ళ నోటీస్ ఇచ్చి వాళ్ళ యొక్క ఆధారాలు ఉంటే ఎత్తుమని చెప్పి వాళ్ళని మేము చట్టపరంగా చేయించుకునేకి ముందుకు పోతామని చెప్తున్నాం. కాబట్టి ఇటువంటి మానుకొని ఉన్నదానికి రాయండి చెప్పి నా తరఫున అందరికీ రిక్వెస్ట్ ఇస్తున్నాను. ఈ తమ నుంచి కల్తీ కళ్ళు అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఈ ప్రెస్ మీట్ అంటే మేము హిందూపురంలో వచ్చిన వార్తకి, అలాగే జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్గా నేను DPO డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఆఫీసర్గా నేను చెప్పడమంటే మన దగ్గర కల్తీ మద్యం అనేది లేదు, అలాగే కల్తీ కళ్ళు కూడా లేదు. అది నేను మీకు మీ అందరికీ తెలుపుతున్నా. అటువంటి లేకుండా చేయడానికి ప్రభుత్వం వారు మాకు గట్టి హెచ్చరిక కూడా జారీ చేశారు, గట్టి చర్య తీసుకోమని. దాంట్లో ఆ విధంగా ముందుకు పోతూ కంట్రోల్ చేయడానికి మేము మీ తరఫున కూడా ఆశిస్తున్నాను. ఏదైనా సమాచారం ఉంటే అందిస్తే దాన్ని కూడా మనము అందరూ ముఖముడిగా దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా కంట్రోల్ చేయడానికి ముందుకు పోదామని కోరుతున్నాను. సో మా సిబ్బంది ఎల్లప్పుడూ 24 అవర్స్ దీని మీద టీములు బార్డర్లో కానీ, చెక్ పోస్టులో, మొబైల్ పార్టీ, ఎన్ఫోర్స్మెంట్ వింగు, ESTF టీములు కూడా తిరుగుతున్నాయి. మేము ఇంకా సిబ్బంది కొరత ఉన్నా కూడా గవర్నమెంట్ ప్రభుత్వం రాశాం. సిబ్బందిని ఇంకా మనం రిక్రూట్ చేయాల్సి ఉంది. సో మా విధంగా అయితే మేము
స్వచ్ఛందంగా దీనికి కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోతున్నాం. కావున తమరందరూ ఈ విషయాన్ని గమనించి మనకు సహకరించి మన ఇటువంటి కల్తీ లేకుండా చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం కోసం ప్రభుత్వం వారు ఒక యాప్ తెచ్చారు, ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్. దాని ద్వారా మన కల్తీ మద్యాన్ని అరికట్టడానికి వీడియో ద్వారా, పత్రిక ద్వారా, అలాగే ప్రతి జరిగింది. దాన్ని మనము స్కాన్ చేస్తే మీకు అది లిక్కర్ కల్తీనా కాదని కూడా మీకు తెలుస్తుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ సందర్భంగా ఆ యాప్ను కూడా మీకు ఇస్తాను. మీరు తమరు కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసి 10 మంది తినడం వల్ల ఇటువంటి కల్తీని కలగడానికి మనందరూ కూడా సహకరించడానికి అవుతుంది. ప్రభుత్వం దీని మీద గట్టిగా ఉంది. కాబట్టి తమరు కూడా మేమైతే మా ప్రభుత్వానికి కానీ మరియు మా డిపార్ట్మెంట్ కానీ ఇట్లా డ్యామేజ్ చేసేటువంటి వార్తలు రాయకూడదని ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మేము మా మంచి పని చేయడానికి ఎందుకు సహకరించాలని విజ్ఞప్తి.